ఎన్నికల్లో కూటమికి చెందిన పార్టీలు కాపుల అభివృద్ధి కోసం ఎన్నో హామీలు ఇచ్చాయని, వాటిలో ఏం అమలు చేశారో బహిర్గతం చేయాలని, అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పాత నానాజీ తమపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ పీఏసీ సభ్యులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఖండించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడారు. కులం లేదు, పార్టీ లేదు. ఈ రాష్ట్రంలో ఈ జాడ్యం పోవాలి, ఈ దరిద్రం పోవాలి, ఈ కులాల దరిద్రం అప్పుడు కానీ బాగుపడుతుంది రాష్ట్రం అంటారు. అదేదో కులాల గురించి మాట్లాడకుండా మీ ప్రసంగం ఎప్పుడన్నా ముగిసిందా ఈ జిల్లాలకు వచ్చినప్పుడు? ఒకసారి రెల్లి కులంలో పుట్టాలంటారు, ఇంకోసారి ఇంకో కులంలో. మీరు కాపులుగా అనుకున్నారని మేము అంటలేదు. మీరు ఇప్పుడేం మాట్లాడారు అనేటువంటిది ప్రజలు చూస్తున్నారు. అదేదో నేనైతే గర్వంగా కాపాడని చెప్తున్నాను. మీరు చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడుతున్నారో మరి గర్వపడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను ఈ కులంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఒక కులం అనేటువంటిది నీ తండ్రిని బట్టి వస్తుంది తప్పితే, నీ తండ్రి ద్వారా వచ్చినటువంటి జన్మ కాబట్టి నీకు నీ తండ్రిని బట్టి పుట్టుక అనేటువంటి అవుతుంది. ఆ పుట్టుకలో నీ తండ్రిని బట్టి నీ కులం అనేటువంటిది. నా తండ్రి కాపు, నేను కాపుగా పుట్టాను, కాపుగా చేస్తాను. అంతే తప్పితే సందర్భాలను పుచ్చుకుని మార్చుకునేటువంటి విధానం. మరి మీరు మాట్లాడుతున్నారు ఈ కులం జాడ్యం అంటున్నారు. నేను 30-40 సంవత్సరాలుగా ఈ కులం గురించి కానీ, లేకపోతే కమ్యూనిటీకి సంబంధించినవి కానీ, అనేక పేదవాడి కోసం కానీ ఏ రకంగా పనిచేస్తాననేటువంటిది తెలుసు. మరి ఈరోజు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నానాజీ గారు మాట్లాడారు. కులం అనేటువంటిది మా పార్టీ లేదని. సంతోషమే, ఏమైనా చేసుకోండి మీరు. కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఆ మాట్లాడేటువంటి మాటలు, ఒక కులం ఏవట్లేస్తే ఎవరో రాజకీయాల్లోకి రాలేరు. కానీ కులం అనేటువంటిది ఒక బలం ప్రతి వ్యక్తికి. కులాలను చూసి ఇవ్వకపోతే మన సేవలు చూసి ఇచ్చేట్లేదు మనకు టికెట్లు ఏ రాజకీయ పార్టీలోని. ఎవరు ఎక్కడ పోటీ చేసినా, ఎవరు ఏం మాట్లాడినా తిరిగి వచ్చేటప్పటికి అక్కడికి వస్తుంది కూడానే. మరి ఈ రకమైనటువంటి మనం మాట్లాడేటువంటి విధానం మా వైసీపీ పార్టీ అనేటువంటిది పుట్టికే జైల్లో పుట్టిందంటున్నారు. మీ కలయిక ఎక్కడ కలిసారు సార్ మీరు? జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతోటి కలిసినటువంటి కలయిక ఎక్కడది? ఏ జైల్లోని? జైల్లోకి వెళ్ళి ప్రకటించినటువంటి ప్రకటన కాదా? మరి మీరు ఈ రకమైనటువంటి విధానం మాట్లాడటం అంటే, ఒక వేలుని వంక చూపెడుతున్నప్పుడు 4 వేలు నా వంక చూపెడతాయి అనేటువంటిది కూడా అనుకోవాలి కదా. మనకి ఏదో మాట్లాడేస్తున్నాం అని చెప్పేసి మీరు మాట్లాడిన దానికి నేను ఒకటే మాట చెప్తాను మీకు మొన్న శనివారం రోజుని డిప్యూటీ సీఎం గారు వచ్చి ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ బండబూతులు తిట్టి, నేనే మాట్లాడాలా, మీరు ఎవరో మాట్లాడరా అని చెప్తే ఆయన దగ్గర స్కోర్ చేయటం కోసం మాట్లాడారు. తప్పనిసరిగా నీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, మీ పార్టీలో ఉన్నటువంటి దానికి, నువ్వు మాట్లాడిన దానికి తప్పకుండా నిన్ను అభినందిస్తాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అభినందిస్తాడంటే, మరి ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి భాష కదా నువ్వు ఇది. చర్మాలు తీస్తాం, తోళ్ళు తీస్తాం, నరికేస్తాం, నాలుకలు కోసేస్తాం. అనేక సందర్భాలుగా నా తల్లి నన్ను పెంచినటువంటి సంస్కారం నాలో ఉంది కాబట్టి నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను అనేటువంటి మాటలు విన్నాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు. అదే సంస్కారం ఇదేమో మరి నీకు ఆయన నేర్పినటువంటి సంస్కారం ఏమో. ఆయన సంతృప్తిపరచడంలో మాత్రం 100% మార్కులు వస్తాయి నీకు నానాజీ గారు. ఆయన నువ్వు సంతృప్తిపరిచేందుకు నీకు 100% మార్కులు వేస్తారు ఆయన. కార్పొరేషను, కాపు కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ కూటంలో చర్చించి ఆ కార్పొరేషన్లు అన్నీ తీసేసి ఒకటే కార్పొరేషన్ అనేటువంటిది పెట్టుకుని పేదవాడికి సహాయం చేసేటువంటి, సంక్షేమ కార్యక్రమాలు చేసేటువంటిది ఏదైనా పెట్టి ఆ రకంగా నడిపించండి.
ఒకటి చెప్పేటప్పుడు మనం ఆచరించిన తర్వాత ఎదుటోడికి చెప్పాలి. మీరు ఇది ఆచరించిన తర్వాత ఈ కులాల జాడ్యం వదల్చండి, రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాను నేను, ఈ దేశాన్ని బాగు చేస్తున్నానని చెప్పారంటే